We gon' turn the crib into a club like Hennessy and Buddha screaming thug life. Get it, baby, you know I'm the plug, right? Bugging, got a feeling that it's gonna be a long night. Whoa, everything I touch tonight. Hi friends, welcome to Editinginfinite YouTube channel. ఈరోజు టాపిక్ ఏంటంటే CapCut ట్యాబ్ యూజ్ చేసి 3D కార్టూన్ ఫేస్ యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలనేది టాపిక్ అన్నమాట. ఫస్ట్ CapCut యాప్ ఓపెన్ చేసి మొదలైతే మీ ఫోన్లో ఉన్న VPN అయితే ఆన్ చేసుకోండి. నేనైతే టర్బో VPN వాడుతున్నా, అయితే ఆన్ చేసేస్తున్నా. దీనిపై క్లిక్ చేసినప్పుడు ఆన్ అయిపోయింది. కాస్త టైం తీసుకునేది VPN కనెక్ట్ చేయడానికి, ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయింది. అందుకని బ్యాక్ వచ్చేస్తున్నా. ఇప్పుడైతే CapCut యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ కనెక్షన్ ఉందా, దీనిపైన క్లిక్ చేసి మీరు ఏ వీడియో అయితే ఎడిట్ చేద్దాం ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుని అయితే ఇది సెలెక్ట్ చేసుకుని యాడ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి అక్కడ అయితే మీకు కావాల్సిన పార్ట్ ఉంచుకొని మిగిలిన పార్ట్ అయితే ట్రిమ్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫేడ్ ఇన్ అవుతూ వస్తుంది, అందుకని చెప్పి నేను ట్రిమ్ చేసేస్తున్నా. ట్రిమ్ చేసి డిలీట్ చేసేస్తున్నా. క్లిక్ చేసి మళ్ళీ ఎండింగ్లో వచ్చేవాళ్ళకి ఫేడ్ అవుట్ అవుతుంది, అందుకని చెప్పి ఇది కూడా ట్రిమ్ చేసేస్తున్నా. ఓకే, అయిపోయినాక ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపిస్తే చూడండి. నార్మల్ వీడియో అన్నమాట ఇదైతే. ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ కానొస్తుంది, ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫేషియల్ ఎఫెక్ట్స్ కానొస్తుంది, ఈ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాకైతే కాస్త టైం తీసుకుని లోడ్ అయినామంటే ఇక్కడ కొన్ని ఫేసెస్ అయితే వస్తాయి. ఇంకా ఫ్యూచర్లో అయితే కొన్ని యాడ్ చేస్తారనుకుంటున్నా. తర్వాత పక్కన 3D కార్టూన్ ఉండేది. 3D కార్టూన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యాట్ కావాలని కదా, క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫోటో పైన 3 డాట్స్ కావాలి కదా, ఫేస్ పైన చిక్స్ పైన అదే ఎక్స్ప్రెషన్ మళ్ళీ అయితే ఇచ్చింది అనమాట. ఇక్కడ ఫేస్ పైన కానొస్తుంది చూడండి, 3 డాట్స్ అలా కానొచ్చింది అనమాట. ఇమేజ్ ఏంటంటే ఆ ఫేస్లో వదిలి మన ఫేస్ అయితే ఈ ఫేస్ అయితే పెట్టింది అనమాట. ఓకే, ఇప్పుడైతే యాడ్ చేసాం కదా, యాడ్ చేసి ఇదైతే చూడదాకైతే ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేస్తున్నాక ఇప్పుడు అడ్జస్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసాక సైజ్ అయితే పెంచుకోవచ్చు, ఇలా పెంచుకొని తగ్గించుకోండి. తగ్గించేస్తున్నా, 0 పెట్టేస్తున్నా. ఇప్పుడైతే బాగుంది. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తే మీకు ఇక్కడ అక్కడక్కడ కట్ అయినట్టు ఉండిద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫేస్ కట్ అయినట్టు కదా, అప్పుడు ఏం చేస్తుంటే ట్రిమ్ చేసేసేయండి. నేనైతే మామూలు చెప్తున్నాను, ట్రిమ్ చేయట్లేదు. తర్వాత అయితే ఎక్స్పోర్ట్ సింబల్ పని చేసి ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. 60 FPS పెట్టుకోండి. ఒకవేళ మీరు 2-3 ఫేసెస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తానండి, రీప్లేస్ చేస్తా. ఈ వీడియో అయితే యాడ్ చేస్తున్నా. యాడ్ చేసాక అయితే ఇప్పుడు చూడండి, ఒక ఫేస్కి అయితే చూపించింది, 2 ఫేస్లకి అయితే చూపించదు. ఎన్ని ఫేస్ ఉన్నా ఒకదానికే చూపించింది. మీ దాంట్లో కాపీ క్లిక్ చేసాం కానీ ఒక ఫేస్కి అయితే చూపించింది. అంతే ఏముండదు. అంటే తర్వాత అయితే ఇది కూడా ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. అంతే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎడిటింగ్ ఇన్ఫినిట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.